అంటే మీరు అనుకున్నా చెప్పినా చెప్పకపోయినా ఆయన పుట్టలేదు, ఆయన అవతరించారు. అంటే ఆయన పరమాత్మగా ఉన్నటువంటి ఆయన భూమి మీదకి మనిషి రూపంలో వస్తే దాన్ని ఏమంటారు? అవతరణ అంటారు, లేదా భగవంతుడు అంటారు మన తెలుగు భాషలో. ఆ ఒక్క వాక్యాన్ని మనం చూసి మనం చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన. చాలండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. సర్వశక్తిమంతుడా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మీరు మీ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మేము నాయన తండ్రి ఇక్కడ ముచ్చటించుకొంచుండగా మీరు మాతో ఉండి నాయన తండ్రి మీరే ఈ వాక్యంలో ఉన్నటువంటి వివరాన్ని మాకు అందించమని కోరుచున్నాం. ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఇక్కడ కూడుకున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ నీ యొక్క వాక్యంలో విని నాకు వాక్య ప్రకారంగా నడుచుకున్నట్లు మీరు సహాయం చేయమని యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాట ప్రకారము యేసు ప్రభువారు పుట్టారా అంటే పుట్టారని కొంతమంది, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదని కొంతమంది చేతులెత్తలేదు. అంటే మరి యేసు ప్రభువారు ఎలాగొచ్చారు ఈ భూమి మీదకి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇందాక సహోదరుడు చెప్తూ మాట చెప్పారేమో,